రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయాలా? అందరూ నాతో చెప్తారు ఈ మాట. ఈసారి అందరూ పేజ్ నెంబర్ 139 కొత్త నిబంధనలో. మన ఎడల చెప్పండి, అందరూ నాతో చెప్పండి. గణిత ముందు వాళ్ళందరూ మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాను మాట. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. భక్తులైనటువంటి పౌలు చక్కటి మాట రాస్తాడు. నాకు ఎంత ఆదరణ కలిగించిందో. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి మనం ఎదుర్కొనే కష్టాలు, ఇప్పుడు మనం ఎదుర్కొనే అవమానాలు, ఇప్పుడు మనకున్న ఆర్థిక బాధలు, ఇరుకులు, ఇబ్బందులు బహుశా నేను అనుకోడు, ఒకవేళ ఇంతకు ముందే మీరు ఎంతకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించవచ్చు. కానీ సగటున ఈ రోజున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎదుర్కొంటున్నంత కష్టం బహుశా ఇంతకుముందు, ఇప్పుడు పొందుతున్నటువంటి బాధలు, ఇప్పుడు పొందుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడు పొందుతున్నటువంటి అవమానాలు బహుశా ఎప్పుడు పొందుకొని ఉండలేదు. ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి పోరాటాలు బహుశా ఇంతకుముందు మనం ప్రపంచంలో టీవీలో ఎన్నడూ చూస్తుండలేము. ఏంటంటే ఇంత భయంకరమైన పరిస్థితులు. ఒక ప్రక్క కరోనా ఏర్పాటు చేస్తూ మనుషులు చెప్పుకుంటూ పోతుంది, ఇంకొక ప్రక్క భూకంపాలు అంటున్నారు, ఇంకొక ప్రక్క మిడతలు అంటున్నారు, ఇంకొక ప్రక్క భారతదేశానికి, చైనాకి, ఇతర దేశాలకు మధ్యలో యుద్ధాలు అంటున్నారు. మళ్ళీ ఇంతలోపే తేరుకునే లోపే ఇంకా కొత్త వార్తలు బయటకు వస్తున్నాయి. అదేంటంటే గాల్లోనే కరోనా వ్యాపిస్తుందని చెప్తున్నారు. ఇది తేరుకునే లోపే కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని చెప్తున్నారు. అసలు చరిత్రలో ఇంతకు ముందు కాలంలో ఎప్పుడైనా ఎంత గట్టు కాలం ప్రపంచం చూసిందా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది. సగటున ఎవరికైనా అందరికీ వచ్చి తీరాలి. ఎందుకంటే ఎంత మాస్కులు పెట్టుకున్నా, మనం ఎవరు డాక్టర్ గారు చెప్తున్నారు, మాస్కులు పెట్టుకుంటూ పక్కన పెట్టండి, మేము పీపీఈ కిట్ వేసుకుంటే చచ్చిపోతున్నాం. పీపీఈ కిట్ అంటే తెలుసు కదా, నడినెత్తి నుంచి పాదాల వరకు ఫుల్ కవర్ చేస్తుంటుంది. అది వేసుకున్న చాలా మంది చచ్చిపోతున్నారు కదా. అది వేసుకున్నా సరే ఎలా వ్యాపిస్తుందో అర్థం కావట్లేదు. మాకు అంతు చెక్కట్లేదు, ఎలాగ ఈ వ్యాధి అంటుతుంటుందో మాకు తెలియట్లేదు. ఊహించామా ఎవరైనా ఇలాంటి రోజు మన జీవితంలో చూడాల్సి వస్తుందని? ఒకటి మాత్రం వాస్తవండి, మీరు నమ్మి తీరాల్సింది. అదేంటంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఇవేవో వ్యక్త కాదు, ఇవేవో ఆశ్చర్యాన్ని దొరికించేవి కాదు. బైబిల్లో 2000 సంవత్సరాల క్రితం దేవుడు ముందుగానే వీటన్నింటినీ బైబిల్లో గ్రహించాడు కదా. నా రాకడ వచ్చేటప్పుడు ఎట్లా ఉంటాయి అనేది దేవుడు చాలా స్పష్టంగా తన వాక్యంలో ముందుగానే రాయించాడు. మనకు తెలుసు ఈ విషయాలు. ఇప్పటికే చాలాసార్లు దైవ సేవకులైన వారు ఇక్కడ కావచ్చు, ఇతర మందిరాల్లో కావచ్చు, లేకపోతే మీరు టీవీలో చూసే సేవకులు కావచ్చు, ఇప్పటికే చాలాసార్లు చెప్పుకుంటుంటారు మీకు అనేక రీతులుగా. మనకి చివరి దినాలు వస్తున్నాయని చెప్పారు. కానీ బహుశా మనం దాన్ని అంత జాగ్రత్తగా తీసుకుని ఉండడం. కానీ ఏ దినాల గురించి అయితే అనేక మంది ప్రవక్తలు, అనేక మంది భక్తులు, అనేక మంది సేవకులు గడిచిన కాలంలో బోధించారు, ఆ దినం వచ్చేసింది. అది ఇదే, దేవుని రాకడకు అత్యంత సమీపంలో ఉన్నామనేది నిజం, ఇది వాస్తవం. ఎందుకంటే రాకడ సూచనలు ఇంతకు ముందు ఎన్నడూ లేనట్లుగా ఇప్పుడు ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటికీ కారణం ఆ విపత్తు, ఈ విపత్తు అనుకుంటున్నాం. కానీ ఇది విపత్తు కాదు, దేవుడే ఈ ప్రపంచం మీదకి కలుగు చేస్తున్నటువంటి ఉగ్రత. ఈ ప్రపంచ మానవాళికి దేవుడు తన రాకడ వచ్చే ముందు ప్రపంచాన్ని సిద్ధపరుస్తున్నాడు. మేము ఈ మధ్య జూమ్ లో ఒక సేవకుల మీటింగ్ లో మాట్లాడుకుంటున్నాం. కొంతమంది సేవకులు కలిసి మేమందరం మాట్లాడుకుంటూ మా మాటల్లో ఒక సందర్భం వచ్చింది. అదేంటంటే ఒక పాస్టర్ గారు ఇలా మాట్లాడారు. అయ్యా, ఒకప్పుడు నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తే, ప్రభా సిస్టర్ గారికి బాగాలేదు, ఈమెను బాగు చేయండి అంటే వెంటనే కార్యం జరిగేది.
ఈ మధ్యకాలంలో నన్ను విశ్వాసం నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. నేను ప్రార్థన చేస్తానని కార్యం జరగదు, నాకు భయం వేస్తుంది, ఏం జరుగుతుందో అన్నారు. నాకు వెంటనే నా దృష్టిలోకి కూడా కొన్ని విషయాలు వచ్చినాయి. నేను ఈ మధ్య కాలంలో దేవుడు ప్రకటించిన కొన్ని కృపలు ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే వెంటనే కార్యం జరుగుతుంది. వెంటనే వాడు ఫోన్ చేసి, అయ్యా మీరు ప్రార్థన చేసి వెళ్ళారు, తర్వాత దేవుడు మా పట్ల వేలు చేశాడని చెప్తూ ఉంటారు. కానీ గడిచిన కొన్ని నెలలుగా జరిగినటువంటి కొన్ని సందర్భాలు నాకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆ పాస్టర్ గారు చెప్పగానే అదేంటంటే, నేను కొన్నిసార్లు కొంతమంది స్వస్థత కోసం, కొంతమంది మేలు కోసం నేను ప్రార్థన చేసిన కార్యం జరగదు. ఏంటి ప్రభు ఆమె విషయం ఎంత భారతతో ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు జరగలేదని అనుకున్నాను, కానీ దాని గురించి మర్చిపోయాను. ఎప్పుడైతే దైవ సేవకుడు ఆ విషయాల గురించి మా దగ్గర ఎత్తారో, నాతో పాటు దాదాపు 50 మంది ఉన్నారు ఆ గ్రూప్లో, ఆ జూమ్ మీటింగ్లో. ఈ 50 మందిలో చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, నాకు కూడా అలాగే జరుగుతుంది, నాకు కూడా అలాగే జరుగుతుంది, నాకు కూడా అలాగే జరుగుతుంది. మా సంఘాల్లో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మేము జరగట్లేదు, కార్యం జరగట్లేదని ఒకరి తర్వాత వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళలో ఒక పెద్ద ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి అతను చక్కటి మాట చెప్పాడు, నాకు చాలా నచ్చింది ఆ మాట. ఈరోజు ప్రపంచానికి ఒకవేళ అనారోగ్యం వస్తే మనం ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. కానీ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొనేది అనారోగ్యమో, బాధో, శ్రమో, ఇబ్బందో కాదు. దేవుడు ఈ ప్రపంచాన్ని ఈరోజు ఏం చేస్తున్నాడంటే జల్లెడ పడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రపంచాన్ని పక్కన పెట్టండి, దేవుడు తన సంఘాన్ని జల్లెడ పడుతున్నాడు. జల్లెడ పడితే ఏమవుతుంది? అవసరమైనవి మాత్రమే, అంటే ఉపయోగపడేవి మంచివి మాత్రమే జల్లెడలో ఉంటాయి. వేస్ట్ అంతా ఏమవుతుంది? ఇంతకు ముందు ఎన్నడూ మీరు ఎదుర్కొనే శ్రమలు మీరు అనుభవిస్తూ ఉంటే మీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే దేవుడు మీ జీవితాన్ని జల్లెడ పడుతున్నాడు. దేవుడు మీ పరిస్థితిని జల్లెడ పడుతున్నాడు. దేవుడు మీ స్థితిగతులను జల్లెడ పడుతున్నాడు. ఇది కడవరి దినం, ఇది కృపాకాలం ముగింపులో మనం ఉన్నాం. దేవుని రాకడానికి అత్యంత సమీపంగా మనం ఉన్నాం. రేపో ఎల్లుండో ఎప్పుడో ఇప్పుడే రావచ్చు దేవుడు రాకడ. ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే అందరూ వీళ్ళని లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు, ఆ కుటుంబం లేదు, ఈ కుటుంబం లేదు, ఆ ఊరని లేదు, ఈ ఊరని లేదు, ఆ దేశం లేదు, ఈ దేశం లేదు, ప్రపంచం అంతా కూడా ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పాస్టర్ గారు నాతో చెప్పిన మాట, మా అందరితో చెప్పిన మాట, మనం ప్రార్థన చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా, నీవు జల్లెడ పడుతున్నటువంటి ఈ సమయంలో బిడ్డలకి కష్టాలు పోవాలని కాదు నేను ప్రార్థన చేయాల్సింది, వాళ్ళ కష్టాన్ని తట్టుకునే శక్తి వారికి ప్రసాదించు. కష్టాల్లో ఓర్పును వారికి దయచేయి. వారికి నిరీక్షణ కావాలి, ఈ సమయంలో వారికి విశ్వాసం కావాలి, ఈ సమయంలో వారికి ధైర్యం కావాలి, ఈ సమయంలో ఈ కష్టాన్ని తట్టుకునే శక్తి వారికి కావాలి. నాకు తెలుసు మన సంఘాల్లో కొంతమంది వాళ్ళ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి కష్టాల ద్వారా ఈరోజు ఈ సమయంలో వారు వెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి, వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి. ఒక్కసారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయినాయి కొన్ని కుటుంబాలు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మహాశ్రమలు దేవుడే పంపించాడు. దేవుడు వాటి ద్వారా మిమ్మల్ని తీసుకువెళ్ళడం వల్ల బంగారాన్ని అగ్నిలో వేసి పొటం వేస్తే అది మేలుగా మారినట్లు మనల్ని శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా మారుస్తున్నాడు. పరలోక రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఉన్నతమైన వాగ్దానాలు మనం సంతరించుకోవడానికి దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ వాస్తవం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మర్చిపోతే, నా కష్టాలు వద్దండి, శ్రమలు వద్దండి, ప్రభువా ఈ కష్టం నుంచి విడిపించండి, దయచేసి ప్రార్థన చేయద్దు ఎవరు. ఈ కాలంలో దేవుడు తన సంఘాన్ని జల్లెడ పడుతున్నాడు. ఒక మాట సూటిగా మనం అడగనివ్వండి, ఈరోజు దేవుడు జల్లెడ పడుతుంటే, దేవుడు మిమ్మల్ని కొన్ని శ్రమల ద్వారా తీసుకెళ్తూ ఉంటే, దేవుడు కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని ఇరుకుల ద్వారా, కొన్ని బాధల ద్వారా, కొన్ని కన్నీటి పరిస్థితుల ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తుంటే మీ రియాక్షన్ ఎలా ఉంది? మీ స్పందన ఎలా ఉంది? మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? 3 నెలలైందండి, నాకు కూడా 4 నెలలు. 4 నెలలైందండి ఇలా మనం కూడుకొని సమృద్ధైనటువంటి వాక్యం విని 4 నెలలైందండి. తోటి విశ్వాసాన్ని చూసి 4 నెలలైందండి. మనం ఇలా ఈ మందిరంలో కూర్చొని ఆరాధించి 4 నెలలైందండి. ఇది కష్టకాలం కదా. సంఘం గడిచిన చరిత్రలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాలి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది హోల్ వరల్డ్, ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి 4 నెలల పాటు సంఘాలు మూతపడి ఉండడం. గాడ్ ఈస్ లెటింగ్ us go through. ఇంతవరకు విన్న వాక్యాలు చాలు, ఇది పరీక్షా కాలం.
ఇప్పుడు పరీక్ష కోసం సిద్ధపడాలి నా ప్రజలు. ఇంతవరకు మీరు ప్రిపేర్ అయ్యారు, సేవకులు వాక్యాలు చెప్పారు, మీటింగ్లో వాక్యాలు విన్నారు, తర్వాత పెద్ద పెద్ద సభలకు వెళ్ళి అక్కడ వాక్యం విన్నారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పరీక్షలు రాయాలి. ఈ పరీక్షల్లో ఎవరైతే పాస్ అవుతారో, ఈ పరీక్షలో ఎవరైతే సహనంతో యోగులాగా ఓర్చుకుంటారో, ఈ సహనం ఈ పరీక్ష కాలంలో ఎవరైతే ప్రభు వైపే చూస్తారో వారు పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. ఈ లోకంలో శ్రమ తట్టుకోలేమని, ఇబ్బందులు తట్టుకోలేమని, ఈ బాధ తట్టుకోలేమని దేవుడు ఏం చేశాడు? నాకెంత కష్టం వచ్చిందండి, నాకెంత బాధ వచ్చిందండి, నాకెంత ఇబ్బంది వచ్చిందండి, నాకు ఈ శ్రమలేంటి, ప్రభు నమ్ముకున్న తర్వాత నాకేమైందని ఈ టైంలోనేనండి. ఇంకా ఇది మొదలే, ఇంకా ముందుంది ముసలి పండుగ. కొంతమంది ఏం చేస్తారండి, ఈ కష్టకాలంలో స్లోగా జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు మందిరం ఓపెన్ చేస్తాం. సహజంగా మన మందిరంలో దాదాపు 140 మంది వస్తారు, పిల్లలతో సహా. వాళ్ళందరూ ఈరోజు పిల్లలు తీసేయండి, పెద్దవాళ్ళు తీసేయండి, ఎంతమంది రావాలి, ఎంతమంది వచ్చారు? ఇది పరీక్షా కాలం. నేను ఆంటీతో అనుకుంటే చెప్పాను, లైవ్ ప్రారంభించే తొలి దినాల్లో 26 మంది వ్యూవర్స్ ఉండేవారు. ఒక్కసారి లైవ్ ఇస్తే క్రమక్రమంగా 20 మందికి వచ్చారు, క్రమక్రమంగా 15 మందికి వచ్చారు. యూట్యూబ్ లైవ్ లో, ఫేస్బుక్ లైవ్ లో క్రమక్రమంగా 5 వచ్చారు, 6. జల్లెడు పడుతున్నాడు. మంచి గింజలేవో చెడ్డ గింజలేవో వేసేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాకడ సమీపంలో ఉంది కదా. రేపు పొద్దున ప్రభా నేను మంచిగా జీవించాను ప్రభా, నీ మందిరానికి వచ్చాను ప్రభా, నేను వాక్యం విన్నాను ప్రభా, శ్రమలు తట్టుకున్నాను ప్రభా, నువ్వు నాకు ఎన్ని శ్రమలు కలిగించిన అగ్ని వంటి శ్రమలో నుండి నన్ను తీసుకెళ్ళి నేను నిలబడ్డాను ప్రభా అని అంటానికి నువ్వు దేవుని దగ్గర ఆస్కారం ఇవ్వకూడదు కదా. నీ పరిస్థితి ఏంటో, నీ స్థితి ఏంటో, నీ విశ్వాసం ఏంటో నీకు దేవుడు చూపించడానికి ఈ శ్రమ ద్వారా దేవుడిని తీసుకెళ్తున్నాడు. ఇది ఎంతమంది అర్థం చేసుకుంటారో వారు ఎంత అగ్ని వంటి శ్రమ ద్వారా వెళ్తున్నప్పటికీ ధైర్యంగా ఉంటారు, విశ్వాసంగా ఉంటారు, ప్రభు వైపు చూస్తారు. ఈ లోకంలో నాకు వచ్చే శ్రమలు, ఈ లోకంలో నేను ఎదుర్కొనే కష్టాలు, ఈ లోకంలో నేను ఎదుర్కొనే బాధలు ఎంత తగినవి కాదు. పరలోకంలో దేవుడు ఇచ్చే మహిమ ముందు ఇదంతా తునప్రాయం. ఎందుకు పరికరం? దే ఆర్ వెరీ స్మాల్. ఆర్థిక ఇబ్బందులు, ఈ లోకంలో నన్ను మనుషులు అనే మాటలు, ఈ లోకంలో నేను ఎదుర్కొనేటువంటి కష్టాలు, బాధలు, హింసలు, ఇవన్నీ చాలా సింపుల్. పరలోక రాజ్యంలో దేవుడు నాకు ఇచ్చే మహిమ ఎదుట అని ఎవరైతే ఈ అల్పకాల శ్రమలు, ఈ తక్కువ కాలం ఉండేటువంటి శ్రమల విషయంలో ఓర్చుకునే సహనంతో ఉంటారో వారి దేవుడు దగ్గర కాలం ముందు దీవించి ఎత్తబడే సంఘంలో వారిని కూడా చేర్చుకుంటాడు. చదువులో తెలుసుకోవాలి. నేను ఈరోజు సంఘమా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయాన్ని హెచ్చరిస్తున్నాను. మీరు ఎంతమంది సిద్ధపడుతున్నారో నాకు తెలియదు. పరలోక రాజ్యానికి బుద్ధి గల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు. బుద్ధి గల కన్యకులు తమ జీవితంలో నూనె నింపుతున్నారు, బుద్ధి లేని కన్యకుల దగ్గర ఏం లేదు. పెళ్లి కుమారుడు వచ్చాడు, తల తీశాడు అన్నాడు, టైం చూస్తే దీపాలు వెలగట్లా. అప్పుడు పరిగెత్తారంట కొట్ల దగ్గరికి, తీయండి, మాకేం కావాలి? నూనె కావాలి. దొరుకుతుందా? దేవుడు మీకు అవకాశం ఇచ్చినాడు, దేవుడు మీకు కృపనిచ్చినాడు. ఏమో వచ్చే వారంలో ఈ పక్కన ఎవరిని వచ్చింది అనుకోండి, ఈ ఛాన్స్ ఉండదు. పామర్లో 2-3 కేసులు వచ్చాయంటే మొత్తం పామర్ లాక్డౌన్, మా చూసుకుని లాక్డౌన్లో ఉంది. మేము వారాన్ని పెట్టుకోవడానికి లేదు. మహుమండలం అంతా ఈరోజు టోటల్ లాక్డౌన్ పెట్టారు, ప్రారంభం పెట్టుకోవడానికి లేదు. ఏమో పామర్లో 2 కేసులు వస్తే చాలా టోటల్ లాక్డౌన్ అంటారు. వచ్చే వారం ఇలాంటి రోజు వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేదు. నేను ఒకటి మాత్రం గ్యారంటీ, దేవుడు రాక దగ్గరే ఉంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజే దేవుడు రాక వస్తుంది. ఒకవేళ ఇప్పుడే వచ్చిందనుకోండి దేవుడు రాక నా బట్టలు ఎలాగే కింద పడిపోతుంది. మీరు ఎవరైతే సిద్ధపడి ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు ఉన్నారో మీ బట్టలు అలాగే కింద పడిపోతే మీరు మాయమైపోతారు. సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా టీవీల దగ్గర, వ్యర్థమైన కార్యకలాపాల దగ్గర సమయాన్ని వ్యర్థపరుస్తూ, కార్యాపన చేస్తూ, సమయాన్ని వృధాపరుస్తూ ఉన్నవారి పరిస్థితి ఏంటో చెప్పంటారా? అటు చూస్తారు. ఫస్ట్ గా నేను బయట నిలబడిపోతే పక్కన సౌండ్ వస్తుంది. ఇల్లేరండి, పక్కన సిస్టర్ గారు కూర్చోవాలి, ఇల్లేరండి, పక్కన బ్రదర్ కూర్చోవాలి, ఇల్లేరండి. అసలు ఏం జరుగుతుంది? పరిగెత్తుకుంటే బయటకు వెళ్తారు, అటు ఇటు వెళ్తారు. ఏదో జరుగుతుంది అని కేక వేస్తారు. అప్పుడు ఒకవేళ డౌట్ వచ్చి మీరు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన అప్పటికేం జరగాల్సిందంత కనురెప్ప పాటలో మొత్తం ఏడ్చిన, ఈ పెట్టిన, గుండెలు బాదుకున్న మిమ్మల్ని కాపాడేవాడు. అమలారా ఏమో దేవుడు మీకు హెచ్చరించాలని ఈ విషయాలు నా నోట్లో ఉంచాడో నాకు తెలియదు. మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను.
దేవుడు రాకడ దగ్గరగా ఉంది. దయచేసి ఏమి కావదలేక చాలా కాలం అనుకోవద్దు. త్వరలో వ్యాక్సిన్ వచ్చేస్తుంది, మేము అందరం బయటపడిపోతాం. ఏది గ్యారంటీ లేదు, ఏది గ్యారంటీ లేదు. ఇది మాత్రం దుర్దినాలు. ఈ వాస్తవాన్ని మీరు గ్రహించాలని ప్రభుత్వంలో నేను చేస్తున్నాను. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారట, ఏమైపోద్ది? ఒకళ్ళు ఇద్దరు మంచమే పడుతుంటారు. బహుశా భార్య భర్తలే కదా మంచమే పడుతుంది. భార్య ప్రభు నమ్ముకొని ప్రభు బిడ్డగా ఉంటే భార్య ఎంత పడుతుంది? ప్రభు నమ్ముకోకుండా లోకంలో ఉంటే భర్త అక్కడే పడతాడు. పొద్దున లేసి ఏదైనా భార్య నా పక్కనే పడుతుంది, ఎక్కడ భార్య? పక్కలు మాత్రమే ఉంటాయి, శరీరం పరలోకి రాజ్యానికి ఎక్కడ. అది రెడీ, మీరు సిద్ధంగా ఉన్నారు? ప్రస్తుతం మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు దేవుడిచ్చే మహిమ ఎదుట చాలా చిన్నవండి, చాలా చిన్నవి. ఒకవేళ మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండొచ్చు. ఎంత సంపాదించేవాడని ఈరోజు చాలా బాధపడతాడు, ఆ విషయం తెలుసు కదా. ఎంత సంపాదించేవాడని నేను చూస్తున్నాను కదా చాలా కుటుంబాలు. ఎప్పుడు సమృద్ధిగా ఉండేవాళ్ళు కూడా ఈరోజు అక్కడ ఆడుతున్నారు. రూపాయలు ఇంట్లో నెమ్మది లేదు, బియ్యంలో బియ్యం లేదు, కూరగాయలు కొనే సామర్థ్యం లేదు. పరిస్థితి చాలా గట్టిగా ఉంది. అయినా అదే పడదు. ఇప్పటి కాల శ్రమలు దేవుడిచ్చే మహిమ ఎదుగుతుంది ఎన్నదగినది. ఈ లోకంలో ఎన్ని శ్రమల ద్వారా ఇంకా కష్టమైన రోజులు మీరు ఎదుర్కోవచ్చు. ఇది ఫైనల్, నీకు ఎక్కడ అయిపోయింది అనుకోకూడదు. ఒకవేళ ఒక నెల రోజుల తర్వాత వస్తాడో, 2 నెలల తర్వాత వస్తాడో, 1 సంవత్సరం తర్వాత వస్తాడో దేవుడు మనకు తెలియదు. కానీ ఈ శ్రమల మోతాదు పెరుగుతూనే ఉంటుంది. ఆయన ఫిల్టర్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు వరకంటే యోగ్యమైనటువంటి మంచి గింజలు ఆయన రాజ్యంలో తీసుకెళ్ళేవాడు. మరి మీరు రెడీగా ఉండాలా లేదా అనిపిస్తుంది. అయితే ఒక మాట, మనల్ని యోగ్యులుగా మార్చడానికి మాత్రం దేవుడు కొన్ని శ్రమలు పంపిస్తారు. ఇప్పుడు మీకున్న శ్రమలు మీకు మేలే కానీ మీకు ఎన్నటికీ కీడు. ఇప్పుడు మీకున్నటువంటి బాధలు, కష్టాలు, ఇరుకులు అది మీకు ఆశీర్వాదమే కానీ అది మీకు నష్టం మాత్రం. పౌలు తన జీవితంలో గొప్ప సేవకుడు కదా పౌలు, కానీ తన జీవితంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు, చాలా బాధలు ఎదుర్కొన్నాడు కదా. అతని జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి పోరాటాలు సామాన్యమైనవి కాదు. అతనికి ఊరికే దేవుడు అపోస్తుడైనటువంటి ఆధిక్యతని వల్ల ఊరికే దేవుడు అతన్ని ఈ సంవత్సరం అంటే ఈ నూతన నిబంధన కాలానికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా అతను ఉంచలా. అతన్ని అనేక శ్రమల ద్వారా దేవుడు అతన్ని తీసుకువెళ్ళి వాటిలో దేవుడు అతన్ని కడిగిన ముత్యములు అతన్ని చేసి అనేక మందికి ఈరోజు ఆశీర్వాదకరంగా పౌరు దేవుడు. మీ జీవితంలో మీకు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతాడు. నేను పాట మా అమ్మగారు ఎప్పుడు పాడతారు, వేలాయను ప్రభు శ్రమనుకుంటే దాసుని ఎంతో. నేను శ్రమ అందులో నాకు మేలు, నేను బాధపడడం నాకు మేలు, నేను అనారోగ్యం ద్వారా వెళ్ళడం నాకు మేలు, నేను ఇబ్బందులు పరిస్థితుల ద్వారా వెళ్ళడం నాకు మేలు, మనుషులు నన్ను ఒక్కడిని చేయడం నాకు మేలు, మనుషులు నా మీద నిందలు వేయడం నాకు మేలు, నేను కడుపు మార్చుకోవడం నాకు మేలు, నా ఇంట్లో నా కుటుంబం అంతా నాకు ఎదురు తిరగడం నాకు మేలు. శ్రమ మేలు. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు మేలుకుంటుంటారు. అందుకే ఎదురు రాసినలో 5వ అధ్యాయంలో మాట ఉంటుంది, మీరు ఇంకా పాలు తాగే పిల్లలాగే ఉన్నారు, మీరు ఇంకా చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నారు. చిన్న కష్టం వస్తే ఏడవడం, చిన్న బాధ వస్తే ఏడవడం, పసి పిల్లలు చేసినట్టు మీ ప్రవర్తన ఉంది. ఎప్పుడు మెచ్యూర్ అవుతారు అంటాడు సంఘాన్ని. మీలో పరిపక్వత ఎప్పుడు వస్తుంది అంటాడు సంఘాన్ని. ఈరోజు సూటిగా మిమ్మల్ని అడుగుతాను, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు మందిరానికి వచ్చి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని మీరు తెలుసుకున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని మీరు ఆరాధిస్తున్నారు? మేలు చేస్తేనేమో దేవుడు ఎంత గొప్పవాడు లేడని అంటావా? ఏదైనా చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్న దానికి కొంచెం వ్యతిరేకంగా జరిగితేనా దేవుని మీద తొక్కపడుతూ కడుపు మాట పెంచుకొని ప్రార్థన చేయడం మానేసి దేవుని మీద తిరుగుబాటు చేయడం. చిన్నపిల్లల మనస్తత్వం అండి. ఏదైనా ఇస్తే ప్రేమగా మాట్లాడతారు, ఏదైనా ఇవ్వకపోతే ఏడుస్తారు. ఈరోజు చాలా మంది విశ్వాసులుగా పిలువబడేవారు, చాలా మంది దేవుడిని ఆరాధిస్తున్నామని చెప్పినవారు, మేము 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి విశ్వాసులు అండి, నాకు బాగా తెలుసండి, మాకు వాక్యం తెలుసండి అని చెప్పేవాళ్ళు పాలు తాగే పసిపిల్లలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తారు. ఈరోజు దేవుడి మీ దగ్గర నుంచి కోరుకునేది కాదు. ముఖ్యంగా అవసరంతో పక్కన పెట్టండి. మన జీసస్ ప్రేమ సభ్యులందరూ
పరిపక్వత కలిగిన వారే. శ్రమ నాకు మేలు, అవమానం నాకు మేలు, ఆర్థిక ఇబ్బంది నాకు మేలు, మనుషులు నన్ను వెలివేయడం నాకు మేలు, నాకు కలిగే ఈ శ్రమలు అగ్ని వంటి శ్రమలు నా దేవుడు ఒప్పుకుంటేనే కలిగి, కాబట్టి నేను వాటిలో ధైర్యంగా వెళ్తాను అని ఎవరైతే చెప్పగలరో వారి వరకు నీతి కిరీటం పర్వతంలో సిద్ధపరచబడి సభలు తెలుసుకోవాలి. వారి కొరకు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని వారి కొరకు సిద్ధపరచారు. నేను లైవ్ లో చెప్పినప్పుడు కూడా ఒక సందర్భాన్ని చెప్పాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే 120 సంవత్సరాలు బతికాడు. మొట్టమొదటి 40 సంవత్సరాలు కూడా ఎలా పెరిగాడో తెలుసా? ఫరో కుమారుడిగా పెరిగాడు. రాజుగారి ఇంట్లో పెరగడం అంటే మామూలు విషయం. ఏది కావాలంటే వీటి నిండా పనులు, ఏది చెప్తే అది శాసిస్తే గడగడలాడుతూ పనిచేసేవాళ్ళు ఉంటారు. బహుశా రాజు దగ్గర 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. రాజుగారి కుమారుడిగా లేదా రాణిగారి కుమారుడిగా పెరిగాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత తన స్వజనులు ఎవరో తెలుసుకొని వాళ్ళని చూడడానికి ఆయన వెళ్ళాడు. మీకు అక్కడ స్టోరీ అంతా తెలుసు. అక్కడ ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటుంటే ఆ హెబ్రీయుడిని కాపాడడానికి ఐగుప్తీయుడిని చంపి ఇసుకలో పెట్టాడు. తర్వాత ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటుంటే వాళ్ళు విడదీయడానికి వెళ్తే, మంచి చేయడానికి వెళ్తే అక్కడ ఏం జరిగింది? అతనికి కీడు జరిగింది. ఈ విషయం రాజుగారికి తెలిసింది, ఫరోకు తెలిసింది. అతను ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి తను పారిపోయాడు, విద్యారణ్యంలో పారిపోయాడు. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు ఫరో కుమారుడిగా పెరిగినటువంటి మోషే భోగభాగ్యాన్ని అనుభవిస్తూ, అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి మోషే విద్యారణ్యంలో పెరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఏంటి 40 సంవత్సరాలు ఏం చేసింది ఏంటంటే గొర్రెలు కాసి, ఐగుప్తు దేశపు సకల విద్యలు కలిగిన నేను ఇక్కడ గొర్రెలు కాయడం ప్రభువా, నా స్థితి ఏంటి అని మోషే. నేను అంటాను, మోషేని తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడు ఇశ్రాయేలీ ప్రజలకు ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మరి 40 సంవత్సరాల విద్యారణ్యంలో దేవుడు ఎందుకు మోషేని నడిపించాడు తెలుసా? అది ట్రైనింగ్. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ 40 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేకపోయేవాడు మోషే. ఒకప్పుడు ఆవేశపరుడు మోషే, ఒకప్పుడు కోపిస్తాడు మోషే. ఎవరిద్దరు కొట్టుకుంటే వాడి మధ్యలోకి తలదూర్చి వాడిని చంపినటువంటి వాడు మోషే. కానీ ఈ 40 సంవత్సరాల శ్రమలు అతను ఎలా మార్చియో తెలుసా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిగిలి చెప్పాలందరూ సాత్వికుడు. ఒకప్పుడు కోపిస్తాడు, తన శ్రమను తను ఎలా మార్చి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అన్నాడు. మామూలు టైంలో ఇది దేవుడు చెప్తాడు. మరి ఆలయాలు చెప్పడం కాదు, కొంతమంది పొగటానికి చెప్తూ ఉంటారు. అలా ఆలయం చెప్పడం కాదు, దేవుడు అంటున్నాడు భూమి మీద మోషే సాత్వికుడు. ఈరోజు నీ శ్రమలు నీకు నష్టం కలిగిస్తాయని నువ్వు అనుకుంటున్నావు. నీ శ్రమ ద్వారా నీలో నుండి మేలు బయటకు తీసుకురావాలని దేవుడు అనుకుంటున్నాడు. 75 సంవత్సరాల వయసులో శారాతో, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, నీ గర్భాన్ని నేను తెరుస్తానని. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు. చేయలేక కాదు, స్త్రీ తరం నిలిచిపోయిన తర్వాత అప్పుడు ఆమె గర్భంలో ఉన్న ఒక శిశువుని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. దేవుడు నీకు శ్రమను అప్పగించినప్పుడు దాన్ని మేలు పెంచాలి, దాన్ని ఆశీర్వాదంగా ఎంచాలి. ఈరోజు మీరు పరిస్థితుల ద్వారా, మీరు ఏ పరిస్థితుల ద్వారా వెళ్తున్నారు? కొంతమందికి ఆర్థిక బాధలు, కొంతమందికి ఆరోగ్య బాధలు, కొంతమందికి మానసిక బాధలు, కొంతమందికి ఇంట్లో బాధలు. ఎన్ని బాధలు మీకున్నా, ఎన్ని సమస్యలు మీకున్నా, దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మీరు ఉండాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి శ్రమలో మీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ దేవుడు రాబడొచ్చినా, ఒకవేళ ఈ భూమి మీద ఇంకా కొంతకాలం దేవుడు ఓర్పుతో సహనంతో ఇంకా కొంతకాలం పరీక్షిద్దామని ఈ భూమి మీద మనకు అవకాశం ఇచ్చిన ఈ అగ్ని వంటి శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని మేలుగా మార్చడానికి సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని ఎవ్వరూ మర్చిపోకూడదు. పౌలు ఒకరోజు ఒక ఓడలో ప్రయాణం చేస్తాడు. ఎక్కడ? నేను ఒకసారి దగ్గర బైబిల్ తిప్పండి. అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 27:10. పద్దెనిమిది 19 చదవమా. 27.
కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రమైనను కనబడక ప్రాణంతో తప్పించుకుందామన్న ఆశ బుద్ధిగా పోయింది. 32, 33 చదవమా. పద్నాలుగు దినముల నుండి ఏమీ తినకుండా ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు. 36, 37 చదవమా. ఓడలో ఉన్న మొత్తం సంఖ్య ఎంతమంది? 276. ఇప్పుడు 43, 44 చదవమా. వినండి జాగ్రత్తగా, అందరూ నాకు చూడండి. పౌలు 276 మందితో కలిసి ఒక ఓడలో ప్రయాణం చేస్తారు. ఈ ఓడ కొంత దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైనటువంటి గాలి తుఫాను వచ్చిందట. భయంకరంగా సముద్రం మధ్యలో ఉన్నారు అందరూ. బాగా తుఫాను వచ్చింది. తుఫానికి ఈ ఓడ అటు ఇటు కదిలిపోయి విపరీతమైన పరిస్థితి ఏర్పడింది. 14 రోజుల పాటు సూర్యుడు కనపడలేదట, వాళ్ళు నక్షత్రాలు కనపడలేదట. పూర్తిగా మబ్బు పట్టేసింది వాళ్ళ మీద. మొత్తం నీళ్లు, తుఫాను, సముద్రంలో వాళ్ళ మధ్యలో ఉన్నారేమో. విపరీతంగా వర్షం కురుస్తూనే ఉంది, ఆగకుండా ప్రచండ వర్షం కురుస్తూనే ఉంది. ఎన్ని రోజులు? 14 రోజులు, ఒక్క ఎడతెరిపి లేకుండా. దాంట్లో ఉన్నటువంటి కొంతమంది సైనికులు, కొంతమంది పరివారు, దాంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేస్తారు వెయిట్ తగ్గించడం కోసం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే యాంకర్స్ అంటారు కదా, తెలుగు ఏమంటారు యాంకర్ అని? లంగర్ని దాన్ని సముద్రంలో వదిలిపెట్టేశారు. అది కింద పట్టుతుంది. దాన్ని తీస్తుంటే మళ్ళీ రావట్లా బయటికి. సముద్రంలో ఓడ ముందుకెళ్ళాలి, అది అక్కడే బిగుసుకుపోయి ఉంది. సో ఏం చేశారు, అది ముందుకెళ్ళకపోయేసరికి తాడుతో కట్టు తీసుకొని ఆ తాడు పోసేశారు. ఇప్పుడు ఓడని ఆపే పరిస్థితి కూడా లేదు. ఓడ ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళాల్సిందే. ఇక అదే పరిస్థితి. ఏదైనా వెళ్తే కూడా దేనిని గుద్దుకొని చాలా ఆగాల్సిందే అన్నమాట. అలాంటి పరిస్థితి. సో ఇది అలా వెళ్తూ ఉంది 14 రోజుల పాటు. కనీసం వర్షం ఎండ రావట్లేదు, ఎటు వెళ్తున్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. దిక్కు తోచని స్థితిలో గచ్చగచ్చలాడుతూ ఇక ప్రాణాల మీద ఆశలు కోల్పోయి, అక్కడ రాయబడింది వాళ్ళకి ప్రాణం మీద ఆశ పోయిందని, ఇక బ్రతుకుతామనే ఆలోచన పోయిందని. అలాంటి టైంలో ఒక మెరక మీద ఎక్కింది ఈ ఓడ. బ్రతలైపోయింది ఓడ. ఎవరికి వాళ్ళు బ్రతలైపోయినటువంటి ఓడలో మొక్కలు ఉంటాయి చూసారా, ఆ మొక్క, ఈ మొక్క, ఆ తలుపు, ఈ తలుపు, వాటి మీద ఎక్కి 276 మంది గమ్యస్థానాలకు క్షేమంగా చేరారు అని బైబిల్లో. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది? 276 మంది కూడా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరారు. ఇప్పుడు ఒక మాట చెప్పలేదు, ఓడలా ఉంటే ఎప్పటికీ వారు క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరేవారు కాదు. ఓడ పగలటాన్ని బట్టే ఆ మొక్క, ఈ మొక్క ఎక్కి చివరికి అందరూ ఎక్కడ చేరారు? వారి గమ్యస్థానాలకు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటే ఎప్పటికీ దేవుడు నీ కొరకు ఉద్దేశించిన గురిని నువ్వు చేరుకోలేవు. కొన్నిసార్లు శ్రమల చేత నువ్వు పగలబడాలి. కొన్నిసార్లు కష్టాల చేత నువ్వు బ్రద్దలైపోవాలి. కొన్నిసార్లు నీకున్నటువంటి కఠినమైన పరిస్థితి ద్వారా నువ్వు హింసించబడాలి. కొన్నిసార్లు నీకు గాయాలు కలగాలి, నీకు కొన్నిసార్లు బాధలు కలగాలి. ఆ బాధల్లో నుంచి దేవుడిని పైకి తీసుకొచ్చి క్షేమంగా నేను గమ్యస్థానాలకు. పౌలు అదే ఓడలో కూర్చొని, ఈ ఓడ మేము పగలలేము, ఈ ఓడ ఎలాగే ఉంచుతాం, మేము ఎలాగే ఉంటామంటే ఎప్పటికీ వారు ఆ ఓడలో ఉండేవారు. అది ఓడ ఎక్కడ ఆగేది కాదు. వాళ్ళు ఏదో కొంచెం ఓడలో చచ్చిపోయేవాడు. ఇప్పటికీ అది ఆ సముద్రంలో అటు ఇటు వెళ్ళిపోయి చచ్చిపోయేవాడు మొత్తం ఆ ఓడలో. కానీ ఆ ఓడ పగలటాన్ని బట్టి 276 మంది క్షేమంగా గమ్యస్థానాలకు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను పగలగొడుతుంటే కొన్ని శ్రమలు నీకు పంపించి, కొన్ని బాధలు నీకు పంపించి,
కొన్ని కొన్ని ఇబ్బందులకి పంపించి, కొన్ని సుడిగుండాలు నీ మీదకి పంపించి నిన్ను పగలగొడుతుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను ఏదో బాధ పెట్టాలని అనుకోవద్దు. దేవుడు నన్ను క్షేమంగా నా గమ్యస్థానానికి చేర్చడానికి నన్ను పగలగొడుతున్నాడు అనుకోండి, అది నీకు దీవెనానికి నీకు ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. అంతే తప్ప నాకు బాధ కలుగుతుంది, నా బాధ కలుగుతుంది నువ్వు ఎలా ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ దేవుని కృప, దేవుని ఆశ్రయం పొందుకొని. పౌలు 40 సంవత్సరాలు పైబడి స్వార్థ పని చేశాడు. స్వార్థ పని ఎన్నో సంఘాలు కట్టాడు కదా. మనకి తెలిసే బైబిల్లో 14 పత్రికలు ఉన్నాయి. అంటే ఈ 14 పత్రికలు ఎవరు కట్టారు? 14 సంఘాలు, 13 సంఘాలు ఎవరు కట్టారు? పౌలే కట్టాడు. ఈ సంఘాలు ఎక్కువ శాతం పౌలే కట్టాడు. మనకి బైబిల్లో రాయబడిన సంఘాలు కాకుండా పౌలు చాలా సంఘాలు కట్టాడు. పౌలు ఈ సంఘాలు ఎక్కువ శాతం ఎక్కడ ఉన్నాయంటే ఆసియా ఖండంలో ఉన్నాయి. ఆసియా ఖండంలో. తర్వాత చివరి 5 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తే మొదటి 35 సంవత్సరాలు కూడా ఆసియా ఖండంలో పరిచయం చేశాడు. చివరి 5 సంవత్సరాలు కూడా ఐరోపా దేశం వెళ్ళిపోయాడు. మాసిదోనియా అనే దేశానికి వెళ్ళాడు. ఒకరోజు దేవదూత తన కల్లో కనపడి మా దేశానికి రండి సువార్త చేయండి అని చెప్పారు కదా, మీకు ఆ సందర్భం తెలుసు కదా. సో మాసిదోనియా ఐరోపా ఖండానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తీయండి ఒక వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఎవరైనా చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినను సంగతి నీవు ఏమండి 38 సంవత్సరాలు కష్టపడి సంఘాలు కట్టి ఆసియా దేశంలో 35 సంవత్సరాలు వాటిని కట్టి ఐరోపా దేశం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎంత భయంకరులు అంటే ఈ ఆసియా ఖండంలో ఉన్న సంఘాల వాళ్ళు పౌలుతో మాట్లాడడం మానేశారట. పౌలు గురించి ఆలోచించడం మానేశారట. అసలు పౌలుని పట్టించుకోవడమే మానేశారట. అంటే వారి ఆధ్యాత్మికమైనటువంటి స్థితికి కారకుడైనటువంటి వ్యక్తిని ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. మనకైతే ఎలా ఉండదు చెప్పండి. మీరు ఎవరికైనా కష్టంలో సహాయం చేసి 4 రూపాయలు ఇచ్చి వాళ్ళ బాధలు ఉన్నంతసేపు వాళ్ళకి మేలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి తోడుండి వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని అంటి పెట్టుకోండి, రేపొద్దున వాళ్ళకి ఒక ఉన్నతమైన పెట్టి రాగానే మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? కష్టపడి దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిని, అవమానించబడి, హింసించబడి, గాయపరచబడి, దూషించబడి కష్టపడి సంఘాలు పెట్టాడు ఆసియాలో. ఇప్పుడు కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాలనుకుని వెళ్ళేసరికి వీళ్ళందరూ ఏం చేశారంట? పౌలుతో మాట్లాడడం. కారణం ఏదైనా కావచ్చు, అక్కడ కారణం మనకు రాలేదు, కానీ పౌలుతో ఆసియా ఖండంలో ఉన్న సంఘాలన్నీ కూడా మాట్లాడడం. ఈరోజు మాట మీద చెప్పంటారా? పౌలు లాంటి భక్తుడికి అలాంటి శ్రమ ఎదురైతే మనతో మాట్లాడిన వాళ్ళు ఉండకపోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కదా. కొన్నిసార్లు కొంతమంది మనతో మాట్లాడు, ఎవరైనా మిమ్మల్ని చూసుకొని మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు అనుకోండి, ఏమన్నా మీరు? దేవునికి స్తోత్రం, నీకు దేవుడే పెట్టాడు నా కోసం కదా. కొంతమంది మందుల్లోనే ఉంటారు, ఎక్కడో కాదు, మన మందుల్లోనే ఉంటారు. కొంతమంది మాట్లాడు, మన వైపు చూడరు, చూసుకొని మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. కొంతమంది సీరియస్గా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు, కొన్ని శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు, కొంతమంది మనతో మాట్లాడకపోయినా సరే మనం దేవుని బిడ్డగా ఒకటే అనుకోవాలి. వాళ్ళని బట్టి బాధపడదు దయచేసి. వాళ్ళు నా మీద మాట్లాడలేదు, వాళ్ళు నాతో ఉండలేదు, వాళ్ళు నాతో సరిగ్గా చూడలేదు అని వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని మనం కూడా తిప్పుకొని వెళ్ళిపోతాం. అది బైబిల్ పద్ధతి కాదు. మనం ఏం చేయాలంటే, నాకు దేవుడు ఏదైనా ఒక పాఠం నేర్పించడానికి ఆ వ్యక్తిని నా కోసం, నా క్షేమం కోసం, నా మేలు కోసం, నా దేవుడి కోసం. ఎందుకంటే దేవుడి సెలవు లేకుండా మన తల వెంట్రుకలలో ఒకటే నేను కొన్నిసార్లు శ్రమలు అనేవి మనుషుల ద్వారా వస్తాయి. మన దూరం వాళ్ళే, మనం నమ్మిన వాళ్ళే, మనం ప్రేమించిన వాళ్ళే, మన వెనకాల నిలబడతారనుకున్న వాళ్ళే టైం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితులు అంతా బాగుంది అనుకుంటాం, ఓడ పగిలినట్టు సడన్గా పగిలిపోతుంది. దిక్కు తెలియనటువంటి వారి పరిస్థితుల్లో చిన్న బల మీద సముద్రంలో ఇదికుంటే వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి మన జీవితంలో. కొన్నిసార్లు దేవుడే కొన్ని శ్రమల ద్వారా తీసుకెళ్తారు. అరణ్యం లాంటి తినడానికి సమృద్ధిగా ఉంటుంది, 10 మందికి కూడా పెట్టగలిగినటువంటి పరిస్థితిలో ఒకసారి మోసేలా ఉంటాం. ఉన్నతమైన స్థితిలో సడన్గా గొర్రెలు కాసుకుని తినడానికి కూడా లేని పరిస్థితి కూడా మన జీవితంలో
ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఏదో ఒక టైం ఉంటుంది ఖచ్చితంగా మనందరి జీవితం. నేను అంటున్నాను, అగ్ని వంటి శ్రమల ద్వారా మీరు వెళుతున్నప్పటికీ వాటిలో ధైర్యంగా ఉంది. దేవుడు మిమ్మల్ని మేలుగా మారుస్తున్నాడనే విషయం మర్చిపోండి. దేవుడు మీలో ఉన్నటువంటి ఆ గొప్ప ఆ శక్తిని, లేకపోతే దేవుడు మిమ్మల్ని స్థానపెడతాడనే విషయం మర్చిపోండి. కాబట్టి పౌరుతో మాట్లాడడం మానేశారు వాళ్ళు. ఈరోజు పౌరుని సంఘం నుండి వేరు చేయగలమా? పౌరు లేకపోతే అసలు బైబిల్ ఉందా చెప్పండి? పౌరు జీవితం సంఘం నుండి వేరు చేయగలమా? నలుగురు మాట్లాడితే ఏంటండి, నలుగురు మాట్లాడకపోతే ఏంటండి? తరతరాలకు దేవుడిని ఆశీర్వాద కారణంగా మాకు చేయగల సమర్థుడు ఆయన. చెప్పబడి దేవుని స్తోత్రాలు చేస్తారు. నీతో ఇద్దరు మాట్లాడకపోతే నీ కొరకు 100 మందిని దేవుడు సిద్ధపరుస్తాడు. నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నువ్వు సంపాదించిన సంపాదన కోల్పోయి ఏమీ లేని దిక్కుతోచని దిక్కుమాలిన స్థితిలో ఉన్నా నేను దేవుడు తర్వాత ఆ శ్రమల ద్వారా ముందుకు తీసుకెళ్ళి అనేక మందికి ఆశీర్వాద కారణంగా దేవుడు చేస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన వాడు ఎవరంట? కాబట్టి ఈ శ్రమలు, కష్టాలు, బాధలు మీకు వస్తున్నప్పుడు వాటిని బట్టి దయచేసి కుంగిపోవద్దని సేవకుడిగా చేసుకోండి. ఇది మన ట్రైనింగ్. ఇది దేవుడు మనల్ని పుటం వేస్తున్నాడు. ఇది దేవుడు మనల్ని జల్లెడ పడుతున్నాడు. ఈ జల్లెడలో నమ్మకంగా ఉంటేనే ఆ మహిమ ప్రవేశం, ఆ పరలోక రాజ్యం, ఆ భోగం. అలా కాకుండా కురిగిపోయి బలహీనపడిపోయి మనకు మనమే హాని చేసుకొని, మనకు మనమే నష్టం చేసుకొని, మన కుటుంబానికి నష్టం చేసి, మనకు తెలిసిన వాళ్ళందరికీ నష్టం చేయకండి దయచేసి. జీవితం చాలా విలువైంది. జీవితం చాలా విలువైంది. జీవితం మళ్ళీ తిరిగి రాదు, ఏ రోజు వెనక్కి రాదు. దేవుడు సేవకుడిని మనం వేడుకుంటున్నాను. మీరు భద్రంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. వాళ్ళ దేవుడు రాకపోతే నాతో కలిసి పర్లోకంలో ఉండాలనేది నా ఆశ. నేను అక్కడికి వెళ్ళి మీరు భూమి మీద ఉండి మీరు నరకంలో పడి మిమ్మల్ని అనుకోవట్లేదు. మీరు అందరూ ప్రభుత్వం సిద్ధపడండి. ఏ శ్రమలేదు రాకండి. ఒకవేళ మీ కుటుంబంలో మరణమే రాకండి. ఒకవేళ మీ కష్టాలు సుడుకుంటూ మీరు నరిగిపోయినవ్వండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అంతే. దేవుడు నాకు ఈ శ్రమ కలిగించాడు, దేవానికి స్తోత్రం అని చెప్పండి అంతే. అటువంటి పరిపక్వతలోకి మీరు రావాలి. అంతేగాని దేవుడు నాకేం చేశాడనే ప్రశ్న ఎన్నడూ మీ నోట్లోకి రాకూడదు. శత్రుకు మేషకు అబద్ధంతోని ఆ అగ్నిగుండంలో వేయడానికి తీసుకెళ్తారు. దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, మేము ఆ ప్రతిభకు మాత్రం నమస్కారం. ఆ అనుభవంలోకి మీరు రావాలి. మరి వచ్చారా మీరు? రేపు పొద్దున ఒక భయంకరమైన రోగం మీకు ఉందని చెప్పారనుకోండి, డాక్టర్ దగ్గర ఇది క్యూర్ అవదో, ఇది హీల్ అవదో అని చెప్పారనుకోండి, ఒకసారి ఎవరితో గ్యారంటీ సంతకం, ఇది సాక్ష్య సంతకం ఇది అంటారు, అప్పు అడ్డం ఉంటారు కదా కింద 2 సంతకాలు పెట్టించుకుంటారు. ఆ సంతకం పెట్టారు ఎవరికో, మీరు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు 10 లక్షలే మీ మీదకి వచ్చింది. ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? ఇప్పటి కాల శ్రమలు ఆ మహిమ ఎంత తగినవి. ఎంత కష్టంలోనైనా మీరు వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని ముఖం వేస్తాడని మర్చిపోవాలి. మీకు శ్రేష్టమైన జీవితం ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత దేవుడు అన్యాయస్తుడు, నేను శ్రమ పెడతాడు. ఆ శ్రమ తర్వాతే దేవుడు నీకు దీవెనిస్తాడు. నా జీవితంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పినట్టు మీకు చేస్తాను. నేను నర్సింపాలెం అనే ఊళ్ళో మందులు ప్రారంభించాను. ప్రజలందరూ చాలా పేదవాళ్ళే, అందరూ ఎవరైనా లేదు, కానీ ప్రారంభించాను. మందులు ఎలాగైనా కట్టాలి. కొంత డబ్బులు నా దగ్గర ఉంటే వాటితో స్లోగా స్టార్ట్ చేశాను. అక్కడ కొబ్బరి చెట్లు ఉంటాయి, అన్ని పడేయడానికి దాదాపు 2 వేలు పాత మందులు తీసేయడానికి నా దగ్గర ఉన్నాయి. ప్రయత్నంగా ఖర్చు పెట్టేశాను. దేవుడు ఈ కష్టకాలంలోనే దేవుడు ఎలా చూపాడంటే, నేను ఒక పక్క మందులో పని చేస్తానే ఉన్నాను, అక్కడ శ్రమ పడతానే ఉన్నాను. దేవుడు వేరే దారిలో గంగూరులో నాకు ఇల్లు సిద్ధపరిచాడు. అదే టైంలో ఒక పక్క మందులో పూర్తయ్యే టైంలోనే అది కూడా సిద్ధపడతా ఉన్నాను. తర్వాత రెండవది, నేను కారకంపాడు అనే ఊళ్ళో మందులు కట్టడం ప్రారంభించాను. నా జీవితంలో నా అనుభవాలు చెప్తాను చూడండి. అక్కడ చాలా శ్రమలు పడ్డాడు, డబ్బులు లేవు. ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తే ఆ డబ్బులు దాంట్లో వాడమే. ఏ నెల కానలే, ఎప్పటికప్పుడే. అక్కడ మందులు నేను సిద్ధపరిచే టైంలో దేవుడు పామాలలో నాకు
రెండవ సిరీస్కి వచ్చాను సేమ్ అదే టైంలో. ఇప్పుడు కొత్తగా కూచిపూడి హరిజన వాళ్ళు మందులు ప్రారంభించారు. మందులు మొదలు పెట్టారు, ఓడ తీశారు, బేస్ మట్టం వేశారు, అది పిల్లర్స్ వరకు వేశారు, చాలా అవసరం పడుతున్నాం. ఆ పని జరుగుతూనే ఉంది. మా వీధిలోనే 20 లక్షలు పెట్టి దేవుడు స్థలం తీసుకోవడానికి చూపాడు. నేను ఎంత శ్రమ పడుతున్నానో దానికి సమానంగా దేవుడు నాకు బహుమానాలు ఇస్తూనే ఉన్నాడు. సమానంగా నేను అన్నాను, దానికి 1000 రెట్లు ఇస్తున్నాడు. నేను పడేది ఎంత అయితే ఆయన ఇచ్చే దీవెన ఎంత. ఆ శ్రమ పడడానికి మీకు మనసు లేకపోతే దీవెన పొందుకోవడానికి కూడా మీకు మనసు ఉండకూడదు. అంతే. లెక్క తేడా వస్తే ఉండకూడదు. మీరు కష్టపడడానికి ఇష్టపడితేనే దేవుని దీవెన పొందుకోవడానికి ఇష్టపడండి. మీకు నాకు శ్రమ రాకూడదు, నాకు కష్టం రాకూడదు, ఒక్కడు ఒక మాట అనకూడదు, నాకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదు, నేను ఎంతసేపు ఆశీర్వదింపబడతా ఉండాలి, నేను ఎంతసేపు దీవించబడతా ఉండాలి, నేను ఎంతసేపు పైకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఎప్పటికీ నీ జీవితంలో దేవుని కృప పొందుకోలేదంటే. కష్టపడడానికి ఇష్టపడిన వాడిని మేలు పొందుకోవడానికి అర్హుడు. ఈరోజు కష్టపడడానికి ఇష్టపడండి, శ్రమ పడడానికి ఇష్టపడండి. దేవుడు ఒకవేళ నేను అగ్ని వంటి శ్రమల ద్వారా తీసుకెళ్తున్న కావడానికి ఇష్టపడండి, వేదన పడడానికి ఇష్టపడండి, ఏడవడానికి ఇష్టపడండి, కన్నీరు పెట్టుకోవడానికి ఇష్టపడండి, గుండెలు బాధపడడానికి ఇష్టపడండి, ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడండి. దేవుడి దగ్గర కాలంలో జీవితం ఇస్తారనే విషయం మాత్రం మర్చిపోకండి. శ్రమ పొందిన వాడికి మేలు పొందుకుని ఎలా ఉంటారు. ఆ కృప ఇప్పుడు మనందరికీ దేవుడు దయచేయండి. ప్రార్థన అందరూ చదవచ్చు. ప్రార్థన చేసి దేవుడితో ఈరోజు నీతో మాట్లాడితే, దేవా ఈ శ్రమను ఎదుర్కోవడానికి శక్తి నాకు దయచేయండి. నేను ఇప్పటిసేమి నేను హ్యాపీ లైఫ్ జీవించాలని అడగను. నేను నాకు హ్యాపీ లైఫ్ కావాలని, ఒకరోజు కోటీశ్వరుడు లేకుండా, ఒక మంచి ఇల్లు కాకుండా, నెలకి ఒక 30, 40, 50 వేలు నాకు జీతం రావాలని నేను అడగను. నువ్వు ఎక్కడ వచ్చింది అక్కడ హ్యాపీగా ఉండడానికి ఇష్టపడతాను. నువ్వు శ్రమలో వచ్చిన సంతోషంగా వాటిని అనుభవిస్తాను. శబ్దకు మేషకు అభ్యర్థులకు లాగా నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నువ్వు ఉంటే మాత్రం చాలా అన్నట్లుగా తండ్రి మిమ్మల్ని కలిగి ఉండడమే ఒక భాగ్యం మేము నేర్చుకుంటాము. ప్లీజ్ హెల్ప్ us, ప్లీజ్ హెల్ప్ us. యథార్థమైన మనసుతో ప్రభు అడగండి, దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. దేవా ఈ కష్టం తట్టుకునే శక్తి నాకు దయచేయండి, ఈ శ్రమను ఎదుర్కొనే శక్తి నాకు దయచేయండి, ఈ వేదనలు ఎదుర్కొనే శక్తి నాకు దయచేయండి, ఈ బాధలను తట్టుకునే శక్తి నాకు దయచేయండి, ఈ ఇరుకునే శక్తి తట్టుకునే శక్తి నాకు దయచేయండి. తట్టుకోలేకపోతున్నాను నాయన. మానవుని కదా నాయన, అల్పుని కదా నాయన, చిన్నవాడిని కదా నాయన, అంత అనుభవం లేదు నాయన. నాకు ఈ శ్రమంలో నాకు అనేక పాఠాలు మీరు నేర్పిస్తున్నారని తెలియక చాలాసార్లు దాన్ని తిరగబడుతున్నాను. మీ మీద ఎందుకు ఇలా జరిగిందని మీరు ప్రశ్నిస్తున్నాను. అనేక సార్లు నేను మీకు గాయపరుస్తున్నాను. నేను అనుకున్నట్టు జరిగితే దేవానికి స్తోత్రం అంటున్నాను. నాకు ఏదైనా కొంచెం వేడి తెలిగితే ఏదైనా అడుగుతున్నాను. దేవాన్ని క్షమించండి, క్షమించండి. దేవా శ్రమను పొందడం నాకు మహానందం అని భక్తులు అన్నట్టుగా తండ్రి. దేవా శ్రమ పొందడం, బాధ పొందడం, విడుదల అనుభవించడం, దుఃఖం అనుభవించడం, ఆకలి అనుభవించడం, దేవా ఓడ బ్రద్దలైపోయినటువంటి పరిస్థితులు అనుభవించడం, దేవా ప్రేమించిన వారు విడిచిపెట్టేటువంటి పరిస్థితులు అనుభవించడం నాకు క్షేమం నాయన, నాకు మేలు నాయన. నాకు తెలియక నేను ప్రశ్నిస్తున్నాను, నాకు తెలియక నేను గాయపరుస్తున్నాను. నువ్వు నాకు మేలు చేస్తావా అనే విషయం తెలియక తండ్రి నేను నిన్ను నిందిస్తున్నాను నాయన. దేవా దేవా నాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. ఇక్కడ ఉన్న బిడ్డలతో మీరు మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి. దేవాని శక్తి నాకు ప్రసాదించాను, నీ బలం నాకు ప్రసాదించయ్యా. అయ్యా ఈ శ్రమలో, ఈ భయంకరమైన శ్రమలో నేను ముందుకు వెళ్తుండగా నీ రాజ్యం కొరకు సిద్ధపడే కృప నాకు దయచేయండి అయ్యా. ఈ లోకం మీద మమకారం పెంచుకుంటున్నాను, ఆస్తుల మీద మమకారం పెంచుకుంటున్నాను, బంగారం మీద మమకారం పెంచుకుంటున్నాను, నా పిల్లల మీద మమకారం పెంచుకుంటున్నాను, నా తల్లిదండ్రుల మీద మమకారం పెంచుకుంటున్నాను. అయ్యా 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 నువ్వు పిలిస్తే ఎక్కడొక్కడ విడిచిపెట్టి రావాలనే విషయం తెలుసుకోలేకపోతున్నాను ఆయన. ఎక్కడెక్కడ వదిలిపెట్టి రావాలనే విషయం తెలుసుకోలేకపోతున్నాను తండ్రి. ఈ లోపల మేము కేవలం యాత్రికులు పరదేశులు ఆయన. మా శాశ్వత నివాసం నీ రాజ్యం కదా తండ్రి. ఆ రాజ్యం కొరకు సిద్ధపడే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా.
వస్తున్న ప్రార్థన చేస్తారు.